బ్రేకింగ్ చూస్తున్నాం. లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన కొడంగల్ రైతుకు గుండెపోటు వచ్చింది. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు వీరియా నాయక్ గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. సంగారెడ్డిలో చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. వీరియా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 16 మందిని తొలుత అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అందులో వీరియా నాయక్ కూడా ఒకరు. ఈ లగచర్ల ఘటనకు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి వీరియా నాయక్ను ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు వీరియా నాయక్ గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించి జైలు అధికారులు ప్రస్తుతం సంగారెడ్డిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. వీరియా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఇటు కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. సో లగచర్ల ఘటనకు సంబంధించి ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి రైతుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన బయటకు పొక్కకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ మణికంఠ జాయిన్ అవుతున్నారు. మణికంఠ, లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచినటువంటి కొడంగల్ రైతుకు గుండెపోటు వచ్చినట్టు తెలిసి మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడే ముందు ఒకసారి రైతు సంఘం ప్రతినిధి రామచంద్ర రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి రైతు న్యాయవాది రామచంద్ర రియాక్ట్ అయ్యారు. ఒకసారి చూద్దాం. రామచంద్రరావు అండి, నా పేరు వికారాబాద్. ఎస్, రామచంద్ర గారు ప్రస్తుతం మనతో లైన్లో ఉన్నారు. రామచంద్ర గారు నమస్తే. ఏం జరిగింది అసలు? రైతుకు గుండెపోటు రావడం సంబంధించి మరి అధికారులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? సో మొత్తం విషయం సంబంధించి అంటే ప్రస్తుతం అధికారులు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు కుటుంబ సభ్యులకు? సార్ నమస్కారం అండి, నేను రామచంద్రరావు అడ్వకేట్, వికారాబాద్ అండి. ఎస్, చెప్పండి సార్. అయితే రైతుల సంఘాల మొత్తము కూడా ఇక్కడ అందరూ కూడా మొత్తం టెన్షన్లలో ఉన్నారండి. నిన్న రాత్రి వీరనాయక్ అనేటటువంటి రైతుకు హార్ట్ అటాక్ వచ్చిందండి. గుండెపోటు వస్తే సంగారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మళ్ళీ జైలుకు తీసుకెళ్లిండ్రు. ఆయనకు పరిస్థితి బాగలేదు. అయితే గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది బయటికి రాకూడదని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈయనతో పాటు ఇంకా రాఘవేందర్ అనే రైతుకు చాలా ఆరోగ్యం బాగాలేదు. బసప్ప అనేట ఆయనకు కూడా ఇంతకు ముందే స్ట్రోక్ వచ్చింది. ఆయనకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ కూడా దాచిపెట్టుకుంటూ వాళ్ళు ఏం సాధించడానికో ప్రభుత్వం మరి అర్థం కావడం లేదు. వాళ్ళు ఫార్మాసిటీ అనే దాన్ని విరమించుకున్నప్పటికీ రైతుల మీద కక్ష మాత్రం విరమించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఏమైపోతుందో అర్థం కావడం లేదండి. అంటే ప్రస్తుతం రైతు పరిస్థితి ఏంటంటే అంటే గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు. మరి ఇటు కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరి పోలీసులు కానీ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అంటే దీనికి ఎవరు బాధ్యులు? అంటే ఈ ఘటనకు సంబంధించి మరి ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? పోలీసులు కానీ అటు రిమాండ్లో ఉన్న నేపథ్యంలో మరి కోర్టు ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందా ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు బాధ్యులు మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందండి. వాళ్ళు 1 నెల అవుతుందండి ఇది బెయిల్ ఇవ్వడం లేదు. కనీసం బెయిల్కు మార్గం కూడా సుగమం కాలేదు. ఎక్కడ కూడా సరైన పద్ధతిలో కూడా ఎక్కడ నడవడం లేదు. ఇది మా జ్యూరిడిక్షన్ కాదని ఒక్కొక్కటి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి పంపడంతోనే ఆలస్యం జరిగింది. 1 నెల రోజులు అవుతుంది. రైతులు పరేషాన్లో ఆయనకు హార్ట్ అటాక్ రావడం సహజం అండి. అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. అందువల్ల కేవలము దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందండి. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. ఓకేనండి, థ్యాంక్ యూ, నమస్కారం. రైట్, గిరిజన రైతు వీరియా నాయక్ గుండెపోటు వచ్చింది. ఎవరికి తెలియకుండా ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. సంగారెడ్డిలో చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. లగచర్ల ఘటనకు సంబంధించి వీరియా నాయక్ను ప్రస్తుతం జైల్లో ఉంచారు రిమాండ్ ఖైదీగా. విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. వీరియా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది?
రైతుల తరపు న్యాయవాది చెప్తున్న మాటలు బట్టి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందంటూ ఆయన చెప్తున్న మాటలు బట్టి మరి ప్రభుత్వంపై మళ్ళీ ఏదైనా పిటిషన్ వేయబోతున్నారా, రైతుల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది ప్రభుత్వం? ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి రైతుకు గుండెపోటు రావడంతో ఒకసారిగా ఆయన కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో లగచర్ల ఘటనకు సంబంధించి అరెస్ట్ చేసిన ఓ రైతుకు గుండెపోటు రావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. మణికంఠ ఉన్నారు, మణికంఠ జాయిన్ అయ్యారు, కరెస్పాండెంట్ మణికంఠ. రైతుకు గుండెపోటు రావడంతో ఒకసారిగా కలకలం రేగుతుంది. లగచర్ల ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆ రైతు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. సో గుండెపోటు వచ్చిన విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, రైతు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి అడ్వకేట్తో ఇందాకే మాట్లాడడం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఎట్లాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది? లగచర్ల ఘటనలో చాలా మంది రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. దాదాపుగా 30 మంది రైతులంతా కూడా జైలులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి రైతు వీర్య నాయక్ ఒక్కసారిగా రాత్రి గుండెపోటు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో జైలు అధికారులంతా కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా కూడా వారందరూ కూడా వీర్య నాయక్ ఆసుపత్రికి తరలించి సంగారెడ్డిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వీర్య నాయక్ ను గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి ఘటన నేపథ్యంలో పూర్తిగా లగచర్లతో పాటు ఉట్టిబండ తాండా కావచ్చు, పులిచెర్ల తాండా కావచ్చు, ఈ ప్రాంత రైతులందరినీ కూడా అర్ధరాత్రి సమయాల్లో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ఇప్పటిదాకా కూడా బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. మొదటి రోజు నుంచి కూడా అరెస్ట్ ఎవరైతే అయ్యారో వారంతా ఇప్పటికీ జైల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. దీంతోనే ఆ గ్రామాల్లో ఇప్పటికీ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ రైతుని టచ్ చేసినా కూడా కొంత భయం, కొంత ఆందోళన, తమ కుటుంబ సభ్యులు తమ మధ్యలో లేకుండా జైల్లో ఉన్నారనేటటువంటి ఆందోళన కూడా వారందరి లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జైల్లో ఉన్నటువంటి వీర్య నాయక్ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జైల్లో ఉన్నటువంటి కారణంగానే హార్ట్ అటాక్ వచ్చిందంటూ కూడా స్థానికంగా ఉండేటటువంటి ఆ గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే వీర్య నాయక్ హార్ట్ అటాక్ వచ్చినటువంటి విషయాన్ని మాత్రము అధికారులు బయటికి రానివ్వట్లేదు. ఎందుకంటే ఒక పక్క అర్ధరాత్రి సమయాల్లో వచ్చి అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కరెంటు తీసేసి ఇంటర్నెట్ సేవలు 2-3 రోజుల పాటు నిలిపివేసి రైతులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా మానవ హక్కుల సంఘం కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, వివిధ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి వారందరికీ కొంత ధైర్యం అందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ జైల్లో ఉన్నటువంటి రైతుకు హార్ట్ అటాక్ వచ్చిందనేటటువంటి విషయం బయటకు వస్తే పూర్తిగా మళ్ళీ కొంత పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అటు వీర్య నాయక్ కుటుంబ సభ్యులకు విషయం తెలిసిపోయింది. వారంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీర్య నాయక్ పరిస్థితి, ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది, ఏంటి ఆయన పరిస్థితి, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనేటటువంటి ఆందోళనలో వీర్య నాయక్ కుటుంబ సభ్యులంతా ఉన్నటువంటి పరిస్థితి. వీర్య నాయక్ కుటుంబమే కాదు, మిగతా రైతులంతా కూడా జైల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాలంతా కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే వారంతా కూడా గ్రామీణ వాతావరణానికి అలవాటు పడి ఉన్నవారు, నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసుకునేవారు. కాబట్టి ఒకసారిగా దాదాపుగా వాళ్ళందరినీ కూడా కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వీర్య నాయక్ హార్ట్ అటాక్ వచ్చింది. మరి మిగతా వారి పరిస్థితి ఏంది, మిగతా వారు కూడా అదే రకంగా ఆందోళనగా ఉన్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఏంది అనేది మిగతా అందరు కుటుంబ సభ్యుల్లో కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. వీర్య నాయక్ హార్ట్ అటాక్ వచ్చినటువంటి నేపథ్యంలో జైల్లో ఉన్నటువంటి మిగతా రైతులందరి కుటుంబాల్లో కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని బయటికి రాకుండా చర్యలు తీసుకుంటుంది. మళ్ళీ ఈ విషయం బయటకు వస్తే రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే అనేటటువంటి విషయంలో కొంత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా వీర్య నాయక్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా బయటికి రానటువంటి పరిస్థితి. హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి విషయం బయటకు వచ్చింది. కానీ మరి ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంది, క్రిటికల్ గా ఉందా, కొంత ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏందనేది అయితే కూడా ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఈ ఒక్క వార్తతో పూర్తిగా లగచర్ల, రొట్టిబండ తాండా, పులిచెర్ల తాండాలకు చెందినటువంటి రైతులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రైతు కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ మనకంట. రైట్, లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన కొడంగల్ రైతుకు ప్రస్తుతం గుండెపోటు వచ్చింది. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు వీర్య నాయక్ గుండెపోటు రావడంతో ఎవరికీ తెలియకుండా జైలు అధికారులు అయితే ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ
రైతు కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద జైలు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు. మరోవైపు రైతుల తరపున వాల్సినటువంటి లాయర్లు కూడా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్నారు. సో మరొక పిటిషన్ వేయబోతున్నారు. కోర్టులో ఏం జరగబోతుంది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం మీద లగచర్ల ఘటనకు సంబంధించి రైతుకు గుండెపోటు రావడం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని అధికారులు చాలా గోప్యంగా ఉంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి రైతు పరిస్థితికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు అధికారులు. సో మొత్తం మీద రైతు ఆరోగ్యం పరిస్థితి సంబంధించి అయితే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తమ వారిని జైలు నుంచి తొందరగా బయటికి వచ్చేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలంటూ రైతు కుటుంబ సభ్యులు అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. దీనికి అంతటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.